అన్కోడిఫైడ్ లా. ఈ ఒక్క వర్డ్ నేను మిస్ చేశాను లాస్ట్ వీడియోలో, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ముస్లిం లా అనేది ఒక అన్కోడిఫైడ్ లా. ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి లైక్ లెజిస్లేచర్ నుంచి మనకి ఒక లా యాక్ట్ అనేది పాస్ చేసి అది వస్తే దాని మీద బుక్స్ రెడీ చేస్తారు. అది బేర్ యాక్ట్స్ అంటారు. మనకి ముస్లిం లాలో బేర్ యాక్ట్స్ లేదు, థాట్స్లో బేర్ యాక్ట్స్ లేదు, జూరిస్ప్రుడెన్స్కి బేర్ యాక్ట్ లేదు. ఎందుకంటే అది రాసి లేనిది. సో మన ముస్లిం లా ఒకటి అన్కోడిఫైడ్ లా. ఏవైతే బేర్ యాక్ట్స్ ఉన్నాయో అది కోడిఫైడ్ లా, ఏవైతే బేర్ యాక్ట్స్ లేవో అది అన్కోడిఫైడ్ లా. సింపుల్లీ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి చాలా బేర్ యాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కోడిఫైడే. ముస్లిం లా అనేది అన్కోడిఫైడ్ లా. ఆ లాస్ అన్నీ ఒక్క దగ్గర రాసి మనం గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ లేదు కాబట్టి దీన్ని మనం ముస్లిం లాని అన్కోడిఫైడ్ లా అంటాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అన్కోడిఫైడ్ కోడిఫైడ్ డిఫరెన్స్.